సో ఎనీవే వన్ సెకండ్ ఐ బ్రీఫ్ ఇన్ ఈ టైంలో అంటే ఎందుకు అంటే ముక్కుసూటిగా మాట్లాడడం వేరు, రాజకీయ పరంగా చేస్తున్నటువంటి విమర్శలు వేరు. ఇందాక హరీష్ రావు కూడా తన మాటల్లో చెప్పడం జరిగింది. ఎస్, ఆ రోజు గూడాంజయ్యకు అవమానం జరిగితే రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో సో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసిందే ఎన్టీఆర్, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే చరిత్రను మనం వక్రీకరించలేము, చరిత్రను కాదని ఇంకో మాట కూడా చెప్పలేము. సో అట్లాంటిది ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా కదిలించింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది చాలా ప్రత్యేకంగా జరిగిందని చెప్పాలి. సో అట్లాంటి తెలుగుదేశం పార్టీ కంప్లీట్లీ యాంటీ కాంగ్రెస్గానే పుట్టింది. సో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి పిసిసి అధ్యక్షుడిగా ఎదిగి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్గా తెలుగుదేశం పార్టీ మీద ఖమ్మంలో ఉండి మాట్లాడడం వినిపిస్తోందా? రామోహన్ రావు గారు ఈజ్ దేర్. సో ఎందుకు ఈ ప్రేమ? సో బీఆర్ఎస్ దీన్ని ఎట్లా చూస్తుంది? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన తీవ్ర విమర్శలు చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ సైదులు అందుబాటులో ఉన్నారు. సైదులు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలోనే కలిశారు. సో నిజంగానే బీఆర్ఎస్ కేసీఆర్ ఆ రోజు ఆ పార్టీని కూల్ చేశారా? వీళ్ళు అయిష్టంగా వచ్చారా? ఇష్టంతోనే జాయిన్ అయ్యారా? ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ మీద రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ప్రేమ ఈ ఉన్న నాయకులకు కూడా ఉన్నారా? సో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని ఎట్లా చూడాలి అండ్ ఈ పార్టీ నాయకత్వం ఏముంటుంది సైదులు? ప్రస్తుతం అయితే ఆనాడు టీడీపీలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇష్టంగానే మొత్తం అసలు పార్టీనే మేము బీఆర్ఎస్లో అంటే ఆనాడు టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నామని చెప్పేసి చాలామంది వచ్చారు తప్ప ఎవరు కూడా టీడీపీ మీద అభిమానంతో బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానులు కాదు. కంప్లీట్గా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం చూసి సో ఆ టీడీపీ పార్టీని మేము కంప్లీట్గా బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నామని చెప్పేసి కూడా ఆనాడు కొందరు రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరైతే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఇప్పుడు చాలా కొంత సీరియస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు టీడీపీని అంటే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా ఆనాడు టీడీపీని లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కూడా లేకుండా చేయాలని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నిన్న ఖమ్మం వేదికగా కూడా రేవంత్ రెడ్డి. సో ఆ వ్యాఖ్యల పట్ల ఇప్పుడు పెద్ద దుమారమే రేగిందని చెప్పవచ్చు. అందరూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే అసలు టీడీపీ పాయింట్ ఏంటంటే సైదులు కేసీఆర్ బొంద పెడితే కూరుకుపోయేంతటువంటి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఉందా? తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ అఫ్కోర్స్ ఉండొచ్చు, ఈవెన్ హైదరాబాద్లో ఉన్నారు. గతంలో కుకట్పల్లి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేయడం జరిగింది. ఐ థింక్ సుహాసిని గారు పోటీ చేయడం జరిగింది కుకట్పల్లి ఎన్నికల్లో. సో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉండొచ్చు, కానీ ఉన్నాక కూడా తెలుగుదేశం పార్టీ ఆనవాళ్లను కనీసం ఇక్కడ లేకుండా పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు కదా. సో కనీసం ఇక్కడ యాక్టివిటీస్ కూడా లేకుండా చేసుకునేది చంద్రబాబు నాయుడే కదా. సో ఆయన పార్టీ యాక్టివిటీస్ చేయకుండా ఆయన వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ లేదా కేసీఆర్ బొంద పెట్టారు అనడానికి ఇక్కడ ఎక్కడ స్కోప్ కనిపిస్తోంది? వాస్తవంగా అయితే ఎక్కడ కూడా స్కోప్ లేదు. ఎందుకంటే ఆనాడు చాలా వరకు పార్టీ అసలు లేదు, పార్టీ తెలంగాణలో లేదు, కనుమరుగైపోయింది. ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే చేరడం జరిగింది. అశ్వరావుపేట ఏకైక ఎమ్మెల్యే ఆయన కూడా చివరి నిమిషంలో కూడా బీఆర్ఎస్ పార్టీలోనే చేరారు. సో ఇక్కడ పార్టీనే లేదు, అసలు అధ్యక్షుడే కరువైపోయారు. అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎల్ రమణ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే చేరారు అనేది కూడా చర్చ జరిగింది. సో తర్వాత ఆయన కంప్లీట్గా ఏపీకే పరిమితమయ్యారు. చంద్రబాబు నాయుడు ఏపీలోనే పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఇది అడపదడప 2-3 సార్లు వచ్చారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భవన్లో పెట్టారు. తర్వాత ఇక నేను కంపల్సరీ నెలకొకసారి వస్తాను, కార్యకర్తలతో మాట్లాడతాను, చేస్తానని చెప్పేసి సంకేతం ఇచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే మళ్ళీ ఎక్కడ కూడా శ్రీకాంత్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్ట్ ఎక్కడ కూడా కనపడడం లేదు. కాకపోతే మాత్రం ఇప్పటి నుంచి అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత పార్టీ ఏమైనా యాక్టివిటీస్ చేసేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే జనసేన మేము జిహెచ్ఎంసీలో పోటీకి దిగుతాం, మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగుతామని ప్రకటన చేయడం జరిగింది. అండ్ మొన్న కొండగట్టు అక్కడ అంటే ఆ సత్రాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో జనసేన మద్దతుదారులు ఎవరైతే గెలవడం జరిగిందో ఆ సర్పంచ్లను కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో జనసేన ఎంట్రీ తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ ఎంట్రీనా? ముఖ్యమంత్రి మాటల్లో అదేమైనా కనిపిస్తోందా? ఒకవేళ అదే జరిగితే కనుక తెలంగాణ ప్రజానికం యాక్సెప్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎట్లా చూడొచ్చు ఈ లైన్? శ్రీకాంత్ ఖచ్చితంగా, ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడో టీడీపీని మర్చిపోయారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఖమ్మంలో, ఎందుకంటే ఖమ్మం టౌన్లో మనకి ఇప్పుడు మున్సిపల్ నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది. కాబట్టి ఖమ్మంలో టీడీపీ కొంత క్యాడర్ ఉంది అని గ్రహించిన తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే ఈ యొక్క ఖమ్మం వేదికగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని
చర్చ జరుగుతుంది రాజకీయాల్లో తప్ప ఇక టీడీపీ మొత్తం అంటే అన్ని ఉమ్మడి జిల్లాలలో ఇప్పుడు టీడీపీ తెలంగాణలో చాలా బలంగా ఉందని చెప్పేసి సంకేతం అయితే ఎక్కడ కూడా లేదు. దాని తర్వాత ఇక జనసేన కూడా రానున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పేసి ఒక సంకేతం అయితే వస్తుంది. దాని తర్వాత ఉన్నటువంటి కొందరు ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో వారు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, మేము పోటీ చేయబోతున్నామని కూడా చెప్తున్నారు. అంటే వారు జనసేన ఎంట్రీ అయిన తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే అసలు తెలంగాణలో ఉన్నదే టీడీపీ, అసలు టీడీపీ ఎంట్రీ అయితే జనసేన ఎంట్రీ కావాలి, కానీ అసలు జనసేన ఎంట్రీ అయిన తర్వాత టీడీపీ ఎలా వస్తుంది, కాబట్టి ఇదంతా కాదు అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాకపోతే ఓన్లీ ఖమ్మం వేదికగా ఖమ్మంలో ఉన్నటువంటి కొందరు టీడీపీకి చెందినటువంటి అభిమానులు నాయకులు ఇప్పటికి కూడా ఉన్నారు కాబట్టి సో వారి యొక్క ఓట్ల కోసము మున్సిపాలిటీ ఎన్నికల్లో వారి యొక్క ఓట్ల కోసం మాత్రమే ఈ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేశారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. శ్రీకాంత్. రైట్, థ్యాంక్ యూ సైదుల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.